తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఇప్పుడు మన రెసిపీ ఏంటో అర్థమైపోయిందా? గుత్తి వంకాయ కూర మనం ఈరోజు చేస్తున్నాం అనమాట. దానికి ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాది నేను ఫ్రై చేసింది స్కిప్ అయింది. దానికి ఏంటేంటి కావాలంటే మీకు ఆల్రెడీ చూసారు కదా, అవన్నీ మిక్సీ పౌడర్ చేసుకోండి. వంకాయల్ని ఉప్పు నీటిలో బాగా వేసి కడుక్కోండి. పుచ్చి వంకాయలను వాడకండి, మంచి వంకాయలని తీసుకోండి. వంకాయని 4 పార్ట్లుగా కట్చింగ్ చేసుకున్న తర్వాత ముందుగా మీకు చూపించిన మసాలాని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దానిలోని ఉప్పు కారాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇలా వచ్చిన ముద్దని వంకాయల్లోని బాగా కూరి పక్కన పెట్టండి. మిగతాది ఏమైనా మసాలా మిగిలిపోతే మనం ఆయిల్ వేసి ఫ్రై చేసినప్పుడు ఆ మసాలాని వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా వంకాయలకి సరిపోయిందండి, ఎక్స్ట్రా ఏమీ లేదు. అందుకని నేను అన్ని వంకాయల్లో పెట్టేశాను. ఆయిల్ కొద్దిగా, దీనికైతే ఈ రెసిపీ కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్లోని మీరు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ప్రతి వంకాయని, మసాలా కూరిన వంకాయని పెట్టేసుకొని సిమ్లోనే పెట్టండి. పైన మూత పెట్టుకుని 5 మినిట్స్ తర్వాత ఒక వంకాయని ఒక్కసారిగా తిరగమూత అంటే కదుపుతాం కదా పైనుంచి కిందకి, అలా కదిపేసి మళ్ళీ మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేయండి. గుత్తి వంకాయ కూర రెడీ. మీకు అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ నా స్టైల్లో నేను ఒకసారి చెప్పాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేయండి. వంకాయ ఎలా వండినా సరే ఆ రుచే వేరండి. ఆ వంకాయ ఆ టేస్ట్ ఇంకా చెప్పలేం, చాలా రుచిగా ఉంటుంది. కూర కూడా చాలా మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ.